హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. ఈరోజు నేను కాలీఫ్లవర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక కాలీఫ్లవర్ని ఉడికించి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటోస్, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొన్ని స్పైసెస్, అలాగే గ్రీన్ పీస్, పొటాటోను తీసుకున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ కర్రీ చేసుకోవచ్చండి. దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగానే దీనికి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో స్పైసెస్ తీసుకున్నాను. స్పైసెస్ అంటే ఏమీ లేదండి, 2 లవంగము, ఇలాచి, కొంచెం చెక్క వేసుకున్నాను. కర్రీకి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుందని అంతే. దీన్ని 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నిలువుగా, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకుందాము. ఈ ఆనియన్ కాసేపు మగ్గాక ఇందులో నేను ఒక పొటాటోని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పొటాటోస్ యాడ్ చేసుకున్నాక గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను పసుపు కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. ఒకసారి చూద్దాము. మన వెజిటేబుల్స్ హాఫ్ వరకు కుక్ అయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాము. కాలీఫ్లవర్ని నేను ముందుగానే వేడి నీటిలో ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించేటప్పుడే కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను, అందుకే కూరలో కొంచెం పసుపు తక్కువగా యాడ్ చేశాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నేను
హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. హాఫ్ స్పూన్ జీరా పౌడర్, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కాస్త మగ్గించుకుందామండి. చూసారా, మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ గరం మసాలా, కూడా వేసుకొని యాడ్ చేసుకు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. వేడి వేడి చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో మన కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ.